హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన పుల్లారెడ్డి బాయ్స్ హాస్టల్లో ఈరోజు కాబూలి శనగ కర్రీ చేస్తున్నామండి. చపాతీలోకి ముందుగా నైట్ నానేసుకున్నాము. 1 కేజీన్నర శనగలు, కాబూలి శనగలు. ఇప్పుడు బాయిల్డ్ చేస్తున్నాం కుక్కర్లో వేసుకొని. కాబూలి శనగల కర్రీకి మసాలా రెడీ చేసుకుంటున్నామండి. ఇప్పుడు కేజీన్నర కాబూలి శనగలకి మొత్తం ఆనియన్, టమాటా అంతా కలిపేసి 5 కేజీల వరకు అవుతుంది. ఇది 1/4 కేజీ వరకు వేసుకుంటున్నాం. కొబ్బరి పొడి కొంచెం గోల్డెన్ కలర్లోకి వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేసిందండి మంచిగా. ఒక కప్పు నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు కూడా వేగిపోయినాయండి. ఒక 200 కాజు నూక అండి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కాజు కొంచెం పచ్చివాసన పోయిందండి. అది ఇప్పుడు గ్రేవీ రెడీ చేసుకుంటున్నామండి. ఇందులో ఇలాచీలు ఒక 10 వరకు వేసాను, లవంగాలు ఒక 10 పీసులు, కొంచెం దాల్చిన చెక్క. ఎక్కువ మసాలా వేసుకోవద్దండి గ్రేవీకి. మొత్తం ఇందులో వేసేసి ఇప్పుడు పేస్ట్ చేసేసుకుందాము. పేస్ట్ కంప్లీట్ అయ్యిందండి మొత్తము. కొబ్బరి, నువ్వులు, కాజుది. స్టవ్ మీద బాండి పెట్టుకున్నామండి. కొంచెం ఒక 100 గ్రాము ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆనియన్, టమాటా మంచిగా ఫ్రై చేయాలి ఆయిల్లో. ఒక 3 కేజీల వరకు వేసుకుంటున్నానండి ఆనియన్. మొత్తం ఇది గోల్డెన్ కలర్లోకి రావాలండి. కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ షుగర్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్, షుగర్. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్ మగ్గుతుంది. షుగర్ వేసుకోవడం వలన కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఆనియన్ ఆయిల్లో మొత్తం ఫ్రై అయిందండి. టమాటా వేసుకుంటున్నాను. టమాటా ఒక 2 కేజీలు వేసుకుంటున్నానండి. మొత్తం ఇలా కలుపుకోవాలి. చపాతీకి రెడీ చేస్తున్నారండి. ఇలా ఇది మంచిగా ఆయిల్లో ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇది కూడా మొత్తం పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద బండి పెట్టుకున్నామండి. మళ్ళీ ఒక 200 ml ఆయిల్ వేసుకుంటున్నాము. పోపులు వేసుకుంటున్నాము. కొన్ని పచ్చిమిర్చి ఒక 5, ఒక టీ స్పూన్తో ఒక 3 టీ స్పూన్ల జింజర్ పేస్ట్, అల్లం పేస్ట్. ఇట్లా ఇట్లా పొల్లు అయిన తర్వాత కొంచెం 1 స్పూన్ పసుపు. ఇప్పుడు కాబూలి శనగలు వేసుకుంటున్నామండి. వీటిని ఫ్రై చేసుకోవాలి. కాబూలి శనగ ఇలా స్మూత్గా ఉండాలండి. ఇలా మెత్తగా ఉడికి ఉండాలి. 5 విజిల్ 6 విజిల్ వేసుకుంటే ఇలా వస్తుంది. మంచిగా కాబూలి శనగ ఆయిల్లో ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందాక మనం గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా, ఆనియన్ది మరియు అది కొబ్బరి, నువ్వులు, కాజు పేస్ట్ మొత్తం అది వేసేసుకుందామండి. ఇప్పుడు ఇదిగో అండి పేస్ట్ ఇలా మొత్తం మిక్స్కి వేసేసుకున్నాము.
కారము ఒక 6 స్పూన్లు వేసుకోవాలి. తగినంత సాల్ట్, కాబోలి చెనా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా సూపర్గా కుదిరిందండి కర్రీ. శనగలు కొంచెం లైట్గా గరం మసాలా వేసుకోవాలి. అవసరం అనుకుంటే కొంచెం చింతపండు గ్రేవీ కూడా వేసుకోవచ్చు, ఒక 50 గ్రామ్ అంతా. కానీ చపాతీలోకి కదా మరీ పుల్లగా అయిపోతుంది. మన హాస్టల్లో నార్త్ ఇండియన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు చింతపండు ఎక్కువగా తినరు. కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను. మీరు వేసుకోవచ్చు. చపాతీ కూడా రెడీ అవుతుందండి. మార్నింగ్ ఇప్పుడు 7:30 అవుతుంది. మామూలుగా రెడీమేడ్ గా కొనుక్కొస్తుంటిమి, కానీ కాస్ట్ ఎక్కువైతుంది. పిల్లలు సరిపోతలేదు మేడం అన్నందుకు మళ్ళీ కట్టెల పొయ్యి మీద చేపిస్తున్నాను. మొత్తానికి మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ కి రైస్, మార్నింగ్ టిఫిన్ కి చపాతి, కాబోలి చేనా, బాక్సులకి పప్పు రెడీ అయిపోయిందండి. మాకు గ్యాస్ కి ప్రాబ్లం కావడం వలన చాలా ఇబ్బంది అయిపోతుంది. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.